మావా డే 3 క్రికెట్ న్యూస్కి వెల్కమ్ మావా. ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. నెంబర్ 1, ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ యాసెస్ సెకండ్ టెస్ట్ స్టార్ట్ అయింది మావా. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ డే 1లో 334 రన్స్ కొట్టి ఆల్అవుట్ అయ్యారు మావా. నెంబర్ 2, జో రూట్ ఆస్ట్రేలియాలో తన మొదటి సెంచరీ చేశాడు మావా. 135 రన్స్ కొట్టాడు. ఈ సెంచరీతో కలిపి మొత్తం అతనికి 40 సెంచరీలు అయ్యాయి. యాసెస్ సెకండ్ టెస్ట్లో మిచెల్ స్టార్క్ మళ్ళీ విజృంభించాడని చెప్పాలి. ఎందుకంటే జరిగిన మొదటి టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ ఆల్, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న సెకండ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ తీశాడని చెప్పాలి మావా. నెంబర్ 4, టీ20 ఫార్మాట్లో సునీల్ నారాయణ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. అదేమిటంటే టీ20లో ఎక్కువ వికెట్స్ తీసిన ప్లేయర్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. 620 వికెట్స్ తీశాడు మావా. ఈ లిస్ట్లో 3వ బౌలర్గా జాయిన్ అయ్యాడని చెప్పాలి. మొదటి 2 ప్లేసుల్లో ఎవరున్నారంటే డ్రైన్ బ్రావో మరియు రషీద్ ఖాన్. ఒకసారి 600 వికెట్స్ తీసిన లిస్టు చూస్తే రషీద్ ఖాన్ 681 వికెట్స్, డయన్ బ్రావో 632 వికెట్స్, ఇప్పుడు సునీల్ నారాయణ్ 600 వికెట్స్. నెంబర్ 5, రుతురాజ్ గైక్వాడ్ ఒక రికార్డును అయితే హోల్డ్లో పెట్టాడు మామ. అదేమిటంటే లిస్ట్ ఏ బ్యాటింగ్ యావరేజ్లో ఎక్కువ యావరేజ్ ఉన్న బ్యాటర్గా అయితే హిస్టరీ క్రియేట్ అయింది మామ. దాదాపు 55.81 యావరేజ్ ఉంది మామ. నెంబర్ 6, విరాట్ కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్లో జాయిన్ అయినట్టు రోహిత్ శర్మ కూడా జాయిన్ అవుతున్నాడు మామ. విజయ్ హజారే ట్రోఫీ ఆడటానికి రోహిత్ శర్మ కూడా సిద్ధమవుతున్నాడని చెప్పాలి. నెంబర్ 7, అసలు ఈ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చేసినా చేయకపోయినా ఇండియా స్క్వాడ్లో ఉంటారు. సెలెక్టర్స్ కామన్గా సెలెక్ట్ చేసే ప్లేయర్స్ ఎవరంటే శుభ్మన్ గిల్ మరియు హర్షిత్ రాణా. టాలెంట్ని నమ్ముకొని వచ్చిన ప్లేయర్స్ని పక్కన పెడతారు. టీ20లో గిల్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్నా సెలెక్టర్లు సెలెక్ట్ చేస్తూనే ఉన్నారు. జైస్వాల్, మొహమ్మద్ సమీ, సిరాజ్ లాంటి మంచి ప్లేయర్స్ని పక్కన పెడుతున్నారు. యంగ్ టీమ్ అనుకుంటూ ఉంటున్నారు సెలెక్టర్స్. షమీ మరియు సిరాజ్ ప్లేసుల్లో యంగ్ ప్లేయర్స్ హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణాని సెలెక్ట్ చేస్తున్నారు. మరియు భువనేశ్వర్ కుమార్ అసలు కనిపించట్లేదు అనుకుంటా వాళ్ళకి. నెంబర్ 8, సచిన్ టెండూల్కర్ రికార్డుకి అడుగు దూరంలో ఉన్న జో రూట్. అదేమిటంటే టెస్ట్ క్రికెట్లో సచిన్ 329 ఇన్నింగ్స్లో గాను 69 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇప్పుడు జో రూట్ 291 ఇన్నింగ్స్ గాను 68 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇది మామ ఈరోజు క్రికెట్ న్యూస్. మళ్ళీ రేపు అప్డేటెడ్ క్రికెట్ న్యూస్తో వీడియో అప్లోడ్ చేస్తాం మామ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ మన ఛానల్.